శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన డీనా మేరమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాము. సోమ కళ్ళ నుంచి నీరు కారుతుండగా కథ ముగించింది. కథ చెప్తుంది, సోమ చెప్తుందన్నమాట. అక్కడ అడవిలో జరిగే విషయాలన్నీ, రావణుడు రావటం అని అన్నీ అలాంటివన్నీ చెప్తూ ఆమె ధ్యాన స్థితిలో ఉండే చెప్తుంది. ఇంకా అప్పుడు కళ్ళమ్మటి నీళ్లు కారుతుంది. ఇంకప్పుడు కథ ముగించింది. ఆమె కళ్ళు తెరిచి మన్నించమని అడుగుతూ వాటిని తుడుచుకుంది. ఆ కన్నీళ్లనే మన్నించమని అడుగుతూ తుడుచుకుంది. కథలోని ఈ భాగాన్ని ఎప్పుడూ ఏడవకుండా చెప్పలేను అని వివరించింది. ఆ సీతామాత అక్కడ జరిగేది ఎప్పుడు ఎన్నిసార్లు ఎవ్వరికి చెప్పినా కళ్ళనీళ్లు రాకుండా ఉండవు అని చెప్తుంది. మాత అనుభవించిన ఆ బాధ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను తొలుస్తూనే ఉంటుంది. నాకు మా అమ్మకు కూడా కళ్ళు నీటితో నిండాయి. నెమ్మదిగా మా అందరి ఉద్వేగాలు శాంతించిన తర్వాత ఆ కథ మాకు చెప్పినందుకు మా అమ్మ కృతజ్ఞతలు వ్యక్తపరిచి, మీకు విశ్రాంతి అవసరం సోమ, మీరు మాకు చెప్పిన దాన్ని అవగాహన చేసుకోవటానికి మాకు కొంత సమయం అవసరం ఉంది సోమ. అవును అంటూ తల ఊపింది. మీరు సాయంత్రం భోజనం చేసి వెళ్ళండి, నేను సిద్ధం చేస్తాను. మేము తిరిగి ఆశ్రమానికి వెళ్ళాలి. వారు మా కోసం చూస్తూ ఉంటారు. మీకు ఇబ్బంది లేకపోతే మేము రేపు వస్తాము. మీరు నా అతిథులుగా రావటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అపహరణ తరువాత లంకలో ఏం జరిగిందో రేపు చెబుతాను. నేను మాత చేసిన గొప్ప త్యాగం గురించి చెబుతాను. ఆశ్రమ అధినేత ఒకానొక ధ్యాన సమావేశానికి వెళ్ళటం వలన సాయంత్రం భోజనం మేమే తీసుకున్నాము. ఆ సమయంలో ఒంటరిగా మౌనంగా ఉండటం నాకు ఆనందాన్ని ఇచ్చింది. మా అమ్మకు కూడా ఎక్కువ మాట్లాడాలి అనిపించలేదు. మేం భోజనం చేసి పక్క ఎక్కాము. ఆ ముందు రోజు రాత్రి నేను గాఢ నిద్రపోయాను. కానీ ఈ వేళ నిద్ర రావటం లేదు. సోమ చెప్పిన కథ అంతా నా మదిలో తిరుగుతూ నేను అక్కడే ఉన్నానన్న భావన కలిగింది. సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు నా కళ్ళ ముందు సజీవంగా సాక్షాత్కరించారు. నాకు వారు వ్యక్తిగతంగా తెలిసినట్లు, వారు అనుభవించిందంతా నేను కూడా అనుభవించినట్లు భావించాను. రావణుడు మాతను అపహరించుకుపోతున్నప్పటి భయం నాలో ఇంకి ఈ మూలాన్ని కదిలించటంతో నేను నా భావం నుంచి బయటపడలేకపోయాను. నేను అటు ఇటు దొర్లుతూ నిద్రపోతున్నట్లు నటిస్తూ తెల్లవారటం కోసం అసహనంగా ఎదురుచూశాను. ఉదయమే లేచి వెళ్ళటానికి సిద్ధమయ్యాను. మా అమ్మ నా స్థితి చూసి నేను రాత్రంతా నిద్రపోలేదని గుర్తించి ఉదయ భోజనం చేయకుండానే సోమ వద్దకు వెళ్ళటానికి అంగీకరించింది. ఈవేళ సోమ చెప్పబోయే విషయం చాలా కలవరం కలిగించవచ్చు. ఈ విషయం చాలా కలవరం కలిగించవచ్చు, సిద్ధంగా ఉండు. అనసూయ, లంకలో ఏం జరిగిందో మనలో ఎవ్వరూ విని ఉండలేదు. మన మహారాణిని చెరబడితే శ్రీరాముడు సైన్యంతో కలిసి రక్షించాడని మాత్రమే మనకు తెలుసు. కానీ తెలియవలసింది చాలా ఉంది. అది ఇప్పుడు సోమ చెబుతుందని అనిపిస్తోంది. నేను నిదానంగా, నాకు పెళ్ళి అంటే
ఉన్న భయం వల్ల మనం ఇక్కడికి రావటం అన్నది నిజమైన కారణం కాదు. ఎందుకంటే మీరు తండ్రి గారు నా కోసం నిశ్చయించిన వివాహం అంగీకరించాలని నేను నిర్ణయించుకున్నాను. అంతకు మించినది ఏదో మనల్ని ఇక్కడకు లాక్కొచ్చింది. అదేమిటో నాకు తెలియదమ్మా. మా అమ్మ నా చేతులు తన చేతుల్లో తీసుకున్నవి బహుశా మహారాణి సీతతో నీ బంధాన్ని పునరుద్ధరించటంలో తోడ్పడటం కోసమేమో. నువ్వు పుట్టిన క్షణం నుంచి ఆమెను ప్రేమిస్తున్నావు, కానీ ఆమె నీకు ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు సోమ ద్వారా ఆమె గురించి మళ్ళీ తెలుసుకుంటున్నావు. సీత త్యాగం. ఉదయమే వెళ్ళి సోమ ముందు కూర్చున్న మమ్మల్ని చూడగానే ఆమె హా అని ఆశ్చర్యపోయింది. అంతకుముందు ఎంతో మృదువుగా సున్నితంగా ఉండే ఆమె స్వరం ఇప్పుడు గాలిలో ప్రతిధ్వనిస్తూ మమ్మల్ని భయభ్రాంతుల్ని గురిచేసింది. నేను దాదాపు గెంతినంత పని చేశాను. అతను మాతపై యుక్తి పన్నానని భావించాడు, కానీ యుక్తి అతనిపై పన్నబడింది. క్రితం రోజు విషాదాన్ని ధ్వనించిన సోమస్వరం ఈరోజు అలక్ష్యంగా మారింది. తను ఓడించబడాలంటే సీత లంకలో ప్రవేశించటం అవసరం అని అతనికి తెలియదు. అతను సీత వలలో పడింది అనుకుంటున్నాడు, కానీ అసలు వలలో పడింది తనే. తన ముందు ఏం పరచుకొని ఉందో ఆమెకు తెలియదు, కానీ ఆమె భూమి మీదకు వచ్చింది ఇందుకోసమేనని భూమిపైన పెరుగుతున్న ప్రతికూల శక్తులను వదిలించి భూమి మీద జీవ రూపాలన్నింటికీ హాని చేస్తున్న ఆ శక్తులను తొలగించటమే తన కర్తవ్యం అని ఆమెకు తెలుసు. మాత అందరి ప్రయోజనాల కోసం లంకలోకి ప్రవేశించటమే ఆమె చేసిన గొప్ప త్యాగం. అయితే అదంతా ఆమె ప్రణాళిక ప్రకారమేనా? మా అమ్మ అపనమ్మకంతో గొణిగింది. అయోధ్యలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ పుకార్లను ఎవ్వరూ నమ్మలేదు. సోమ తన ఆసనంపై నుంచి కొద్దిగా లేచి మా అమ్మ వైపు స్థిరంగా చూస్తూ, నేను మీకు చెప్పబోయేది అయోధ్యావాసులకు తెలియదు. వారు మహారాణి కష్టాలు వినటానికి సిద్ధంగా లేరు. కేవలం తమ మహారాజు ధైర్య సాహసాలు విజయాలు మాత్రమే మాట్లాడతారు. దీనికి వారిని నేను నిందించటం లేదు. పోటు మారుతూ ఉంది. స్త్రీల స్థైర్య పరాక్రమాల గురించి భవిష్యత్తులో ఎవరూ మాట్లాడరు. స్త్రీలు ఇప్పుడు ఛాయలలోకి వెళ్తున్నారు. నేను ఇది అనేక మార్లు చూశాను. మాతకు అంతే. ఆమె ముఖం మృదువుగా మారి కొనసాగించింది. మాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత తాను అయోధ్యలో గడిపిన రోజుల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. నేను అనుకోవటం వాటి గురించి ఆమె శ్రీరామునికి కూడా చెప్పి ఉండదు. ఆమె కష్టాల గురించి మాట్లాడింది. హనుమంతుడు ఒక్కడే ఆయన వానర జాతికి చెందినవాడు. సీతారాముల ప్రణాళికను పూర్తి చేయటంలో తోడ్పడటానికే మహాదేవుడే వానర రూపం ధరించి వచ్చాడు. మాత హనుమల మధ్య పవిత్ర ప్రగాఢ బంధం ఉండేది. హనుమ మాత బిడ్డలాగా, ప్రేమ భక్తి కలిగిన బిడ్డలాగా ఉండేవారు. ఆమెకు అవసరమైతే ఆయన విశ్వపు అంచుల వరకు వెళ్ళగలదు. మాత శరీరం వదిలిన తర్వాత ఈ కథలన్నీ నాకు ఆయనే చెప్పారు. మాత తాను సాధించిన వాటి గురించి చాలా తక్కువ మాట్లాడేది. నేను పడిన కష్టాలన్నింటి గురించి ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు అని, ఆ అవసరం ఉన్న వాళ్ళు తెలుసుకోగలరు అని హనుమకు చెప్పేది. నీవు నీ కుమార్తె ఇక్కడ ఉన్నవారు ఈ కథలు ఇంతకుముందు విన్నవారు, ఆ యోగ్యత కలిగిన వారు కనుక వినిపిస్తున్నారు. నేను చుట్టూ చూడగా ఆ చిన్న కుటీరంలోని ఒక చిన్న ముని సమూహం వచ్చింది. నేను సోమతో ఎంతగా లీనమయ్యానంటే వారు వచ్చింది కూడా నాకు వినపడలేదు. వారు కళ్ళు మూసుకుని చేతులు కట్టుకుని మౌనంగా కూర్చున్నారు. ఆ మాటలు చెప్పిన తర్వాత సోమ నెమ్మదిగా కళ్ళు మూసుకుని క్రితం రోజు ఆగిన చోట మొదలు పెట్టింది. హరే కృష్ణ.